సత్యగిరి ప్రసాద్ గారు ఏమంటారు అన్నారు ప్రసాద్ గారు ఇది మధుసూదన్ రెడ్డి గారు వెర్షనం. చెప్పండి చెప్పండి ఇంకా బాధాలి అని. ఏమంట సార్? ఆయన ఏమి వెనకేసుకు రావట్లేదు, తప్పు చేశాడు, ఇంకా బాధాలి, ఇంకా కొట్టాలి. ఆల్రెడీ రివర్స్ అవుతున్నారు. ఆయన వైసీపీ అని ఓన్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం ఓన్ చేసుకోవట్లేదు. కరెక్టే. కరెక్టే. అంబటి రాంబాబు కూడా అమ్మ లక్కలు తిట్టాడు కదా, ఆయన కూడా కొట్టాల్సిందేనా కుక్కను కొట్టినట్టు? చంద్రబాబు అమరాబూతులు తిట్టాడు కదా, చంద్రబాబును కొట్టాల్సిందేనా? సరే సరే చెప్పండి. మీ స్పీకర్ అమరాబూతులు తిట్టాడు కదా, స్పీకర్ కొట్టాల్సిందేనా? అంబటి రాంబాబు చెప్పండి, అందరూ చెప్పండి. అయిపోయింది, మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది అంబటి రాంబాబుకి. అందరికీ అవుతుంది. ఈ రోజు విధియా, రేపు తదియా, ఆ తర్వాత చవితి. ఈ రోజు విధియా, రేపు తదియా, ఆ తర్వాత చవితి, పంచమి అన్ని వస్తాయి. డోంట్ వరీ ప్రసాద్ గారు. విధి రోజే మీరేమి నవ్వాల్సిన అవసరం లేదు. అదే రోజు వస్తుంది మళ్ళా. ఎంతనయ్యా ఎంతనయ్యా అయ్యా అదే రోజు ఉంటానయ్యా ప్రసాద్, అదే రోజు ఉంటా ప్రసాద్. అయ్యా అయ్యా ఎంత అయ్యా ప్రసాద్, అదే రోజు ఉంటానయ్యా. ఈ రోజు ఏం మాట్లాడద్దు, ఈ రోజు వినాల్సిన అవసరం లేదయ్యా. ఆ విధంగా మాట్లాడటం బాగాలేదు సార్. అయ్యా వ్యంగ్యంగా మాట్లాడటం అనేది నేను డిబేట్ లో యాక్సెప్ట్ చేస్తాను. నేను మర్యాదగా ప్రసాద్ గారు మాట్లాడుతున్నాను సార్. ట్రీట్మెంట్ డిసిప్లిన్ పెట్టడం అన్నమాట. ఇది వాళ్ళ క్రమశిక్షణలో పెట్టే బాధ్యతని మేము తీసుకున్నాం. ఆసాన కృష్ణమూర్తిని క్రమశిక్షణలో పెట్టాం, వంశీని క్రమశిక్షణలో పెట్టాం, అంబటి రాంబాబుని క్రమశిక్షణలో పెట్టాం, జోగి రమేష్ ని క్రమశిక్షణలో పెట్టాం. ఇలా క్రమశిక్షణ పెట్టుకుంటూ వస్తున్నాం. వస్తుంది క్రమశిక్షణ. అమెరికాలో 2029లో క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ మేము క్రమంగా పెట్టుకుంటూ వస్తున్నాం. అదే క్రమశిక్షణ 29 తర్వాత. వినండి, ఇప్పుడు ఆయన స్టూడియోలో కూర్చొని రెచ్చిపోతున్నాడు, ఆయనకు ఒకడికే మాట్లాడుతూ వచ్చినట్టు ఓపిక లేదు. ఇప్పుడు నేను బోరుగడ్డ అనిల్ ఒకటి అడుగుతున్నాను. అయ్యా అంటే అదేం భూత. సరే వదిలేండి సార్. అయ్యా అనేది బూత్ కదా సార్. అయ్యా అనేది నేను కూడా చాలా విపరీతంగా మాట్లాడగలను. సరే ఓకే. యాక్సెంట్ అనేటువంటి వచ్చిన విధానం కూడా చాలా ఘోరంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అయితే ప్రతి మాటకి అయ్యా అంటారు. వినండి బోరుగడ్డ అనేది ఎక్కడ ఏమారిపోయినాడంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఉండుకొని దళితులు నా మేనమామలు అని చెప్పాడు. ఇతనెవరు మన మేనల్లుడుగా ఉన్నాడే, మనకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది, ఈయన బంధుత్వం ఉందని ఏమారిపోయి ఇంకా ఆయన పక్షాన్ని వకాలత పుచ్చుకొని రెచ్చిపోయి బూతులు మాట్లాడినాడు. ఇది నేను ఒకటి చెప్తాను చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ఏంది, వైసీపీలో ఉన్న ఎంపీలకి, దళిత ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అపాయింట్మెంట్ లేదని బరువు నేర్చుకుంటూ వచ్చినారు. అర్థం కదా? దళిత ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకే విలువ లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా ఏడ్చుకుంటూ వచ్చినారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే కృష్ణమోహన్ రెడ్డిని గలు, లేకుంటే ధనంజయ రెడ్డిని గలు, లేకుంటే సజ్జలన్న గలు. ఇది అలా పరిస్థితి. ఈ రోజు అతను బోరుగడ్డ అనిల్ ఆడు కూర్చున్నాడు చూడు, ఆ స్క్రీన్ పైన పోతా ఉంది. అతనే చెప్తున్నాడు, సజ్జల దగ్గరికి పోతే ఆయన ఎవరిన కలవమన్నాడట, చల్లా మధుసూదన్ రెడ్డిని కలవమన్నట. మధుసూదన్ రెడ్డిని కలవమంటే సజ్జలన్నను కలవమంట. వీళ్ళకి కలుసుకుంటా చివరికి ఇంట్లో ఆడ వచ్చే కార్యకర్తలకి ఏదో అన్నం పెట్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇతను ప్లేట్ ఎత్తుకొని పోతే అన్నం కూడా లేదు పో అన్నారట. ఎంత దారుణమైన రోడ్డు పైన పడి. ఇది ఒక మెసేజ్ అనమాట. వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత కార్యకర్తలందరూ మీ పరిస్థితి వర్మ గారు ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారిని దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, మధ్యలో మాట్లాడదని చెప్పండి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే ఆయన ఏదో ఒకటి బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తున్నాడు కానీ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు, ఏదైతే పేటిఎం బ్యాచ్ ఆయన ఇష్టానుసారంగా నానా మాటలు మాట్లాడేది, వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చి మాట్లాడితే ఒకే ఒక్కసారి సభలో
మాట్లాడినారు అది ఎందుకంటే మీరు రాళ్ళు సెట్ ఇట్లనే పువ్వులు ఇస్తారు ఏదో ఒకసారి అది కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో మీకు ఇచ్చిన వార్నింగ్ అనుకోండి, దాంతోనే మీరు ఈ రోజు 11 సీట్లు పడిపోయినారు. అలాగే స్పీకర్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి ఆయన్ని నానా మాటలు మాట్లాడారు. మన రోజమ్మని డైమండ్ రానన్నా లేదంటే అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీలో బాడీ షేమింగ్ చేసిందండి ఇవిడ ఉల్లిపాయల గురించి. ఉల్లిపాయల ధరలు పెరిగేటప్పుడు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ఎగటాలు ఏమి అనుకుంటా అలాగా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? మీకు ఒక సమాధానంగా కొంతమంది చెప్పారే తప్ప మీరు మొదలెట్టారు. ఈ భూత పురాణం అంతా మొదలెట్టారు. దాని యొక్క పర్యావసనం ఏదైతే ఉందో అది ఎదుర్కొన్నారు కాబట్టి మీకు ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి గారు నా సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి. ఏ ఒక్క రాజకీయ మన పెద్దలు కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వైసీపీ వాళ్ళు లేదా నేను మాట్లాడినా కూడా ఇది ఎవరు పబ్లిక్ హర్షించరండి. ఎందుకంటే మనం మాట్లాడుకోవడానికి ఒక భాష అనేది ఉంది. తెలుగులో బూతులు తిట్టుకోవడం ఒక సపరేట్ భాష ఉంది. మనం మాట్లాడుకోవడానికి డిబేట్లో సభ్య సమాజంలో పబ్లిక్ లో మాట్లాడుకునేటప్పుడు కొంత భాష ఉంది. ఆ భాష మాట్లాడుకుంటే చాలా మంచిది. అంతే తప్ప ఏదైతే అడ్డగోలుగా మాట్లాడడం, నిన్ను పొడి చేస్తానని 2 సార్లు నరికేస్తాను, వీళ్ళు క్రమం అంటే క్రమంగా మీరండం ఏం చేస్తారు? ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది. ఆల్రెడీ మీకు సోమవారాలు ఆదివారాలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆ రోజులు వచ్చినా ఈ రోజు అనుభవిస్తున్నారు అందరూ. రేపొద్దున ఏదైతే కూటమిలో ఉన్న తప్పు చేసినా కూడా రేపు తప్పనిసరిగా అనుభవించాల్సి. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే మీరు ఆపుకోండి దయచేసి. నా సలహా ఇదే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అవి అక్షంతలు, ఇంక వేరే వాళ్ళు మాట్లాడితే బూతులు కాదు. మీరు నిజమండి, నిజం. పవన్ కళ్యాణ్ మాట్లాడితే బూత్ కాదు, బూత్ కాదు. కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బూత్ కాదు. ఆయన దైవాంత సంబూతులు ఏమైనా మాట్లాడచ్చు, రాజు ఏమైనా మాట్లాడచ్చు, వేరే వాళ్ళు మాట్లాడితే బూతు. అవును, అత్త చేస్తే తప్పలేదు, కోడలు చేస్తే తప్పు. ఓకే, నేను చెప్తాను. దీనికి ఏం అవగాహన లేకుండా వస్తాను సార్. సురేష్ గారు మీరు ఉండండి, మీరు ఉన్నది సార్, మేము ఉన్నాను కదా, నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడలేదు కదా, మీరు విన్నాను కదా, నేను మాట్లాడలేదు కదా. మీరు చెప్పేది రండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడతాను. సురేష్ గారు ఒక్క నిమిషం. ఏంటి కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. ఏంటి మధుసూదన్ రెడ్డి గారికి నా ప్రశ్న ఏదంటే, బోరుగడ్డ నీళ్ళు నిన్న మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రధాన కార్యాలయం దగ్గరకు వచ్చి ఆయన నిరసన వ్యక్తం చేశాడు. కాబట్టి మీరందరూ మాట్లాడుతున్నారు, వెంకటరెడ్డో లేకపోతే మీరు ఇంకోళ్ళో మాట్లాడుతున్నారు. పార్టీ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఎలాగో నియామకాల మీద ఉత్తర్వులు జగన్మోహన్ రెడ్డి సంతకంతో వస్తున్నాయి కదా, అలాగనే బోరుగడ్డ నీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని అధికారికంగా ఒక ప్రకటన చేయండి. అప్పుడు మీరు మాట్లాడారు, మధుసూదన్ రెడ్డి ఎవరు మాట్లాడటానికి, వెంకటరెడ్డి ఎవరు మాట్లాడటానికి అడగరు కదా. బోరుగడ్డ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయించమనండి సార్. నేను ఇప్పుడు అన్న కృష్ణాంజలి గారికి నేను సమాధానం చెప్తాను సార్. తాజ్మహల్ మాది కాదు అని చెప్పి నేను ఎట్టిచ్చాను సార్. తాజ్మహల్ మాది కాదు, నాది కాదు తాజ్మహల్. లేదు మధుసూదన్ రెడ్డి, నీ తాజ్మహల్ నువ్వు కాదని చెప్పి 100 రూపాయలు స్టాంప్ పేపర్ సంతకం పెట్టి ఇవ్వంటే అసలు ఎంత మీనింగ్ లెస్ అది. అసలు దానికి సంబంధం ఉందా? మాది కాదయ్యా తాజ్మహల్, మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో కట్టుకున్నాడు, మాకేం సంబంధం లేదని మేము కొట్టుకుంటాం. తాజ్మహల్ మాది కాదని చెప్పని రాసి సంతకం పెట్టించు అని చెప్పని మమ్మల్ని అనగడం అనేటువంటిది సబబు కాదు. పెద్దలు అన్నకి తాజ్మహల్ ఎవరు? బోరుగడ్డ తాజ్మహల్ లేకపోతే చంద్రబాబులో ఏదో సార్, మాది కాదు అంటున్నాం. ఇంకొక విషయం సురేష్ గారు చెప్తున్నారు, ఆయనకి అవగాహన లేకుండా చూస్తున్నారు. ఆయన స్పీకర్ కాకముందు మాట్లాడారంట, స్పీకర్ అయిన తర్వాత కృష్ణాంజలి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ రాగానే బోరుగడ్డని మా పార్టీ కాదు, మా పార్టీకి సంబంధం లేదు, మీరు ఖండించారా లేదా? వెంకటరెడ్డి ఖండించాడా లేదా? మీరు అధికారికంగా చెప్పించండి అని అన్నా. మీరు మాట్లాడే బదులు మీ అధినాయకుడితో నేను కానీ వెంకటరెడ్డి గారు కానీ అధికార ప్రతినిధులు ఉన్నా మేము మాట్లాడే ప్రతి మాట మీరు పార్టీకి ఆపాదిస్తారు కదా, ఆపాదిస్తారు కదా. ఇది ఓకేనా? తర్వాత సురేష్ గారు చెప్తున్నారు స్పీకర్ అంట చాలా ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడాడంట. ఆయన మాట్లాడేటప్పుడు స్పీకర్ కాదంట, స్పీకర్ గా అయినప్పుడు రీసెంట్ గా మొన్ననే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు ఇంతే, మీకు స్క్రీన్ పైన ఇంతే చూస్తే తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నాను. మళ్ళీ మాకు సమాధానం చెప్పడం టైం ఇవ్వాలి వర్మ గారు. ఇవ్వండి మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి. మీరేదో వీడియోలు ఇస్తే
ఎంతసేపు అన్నా మాట్లాడటం ఏంటండి? మీరు ఎంతసేపు టైం ఎక్కడ ఉంది? వర్మ గారు ఒక్క నిమిషం సార్. ఇది ఏమన్నా సీరియల్ ఎక్కడ ఎందుకు సార్ మీరు ఎక్కడో పాత తీసుకొచ్చి సరే, సరే, ఇది పాతది కాదండి. మీ వాయిస్ టైం వేస్ట్ చేసి పాతది కాదండి కదా. ఉండండి. సరే 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 ఎందుకండి వీళ్ళు ఇది వైఎస్ఆర్సీపీ స్పీకర్ గారు చెప్పిన పనులు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆలోచించి వదలండి. ఏమో మీరు ఫేక్ వన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఫేక్ ఏంటండి ఇది? ఫేక్ అని మీరు నిరూపిస్తే ఫేక్ అని నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఫేక్ అని నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. మీరు ఫేక్ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి కాదు కదా, నేను ఈ జీవితంలోనే వదులుకుంటా. నేను మీరు ఫేక్ అని నిరూపిస్తే ఊరికి అనవసరమైన మాట్లాడకండి. చూపించండి ఆధారాలు. ఫేక్ అంటే ఏంటండి ఇది? అన్యాయం. ఒక స్పీకర్ మాట్లాడుకోండి. ఫేక్ అంటారా? ఏది ఫేక్? ఈ కర్మ ఏది ఫేక్? రక్షించాలి మిమ్మల్ని. ఇక ఎవడు రక్షించలేడు. ఏం రక్షించాలా? ఈ పద్ధతులు మానుకోకపోతే మీరు మరి జీవితంలో జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి మీరు చాలు. ఏది ఇప్పుడు చెప్పింది కూడా ఫేకా? నేను మీరు చెప్పింది చాలు ఫేకా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి మీరు చాలండి. ఇంకెవరు అవసరం లేదు. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ బాగా మోసేస్తున్నారు. మోసేవాడు ఎందుకు చంద్రబాబు దగ్గర ఊరికి ఏం చెప్పన్నారా? నువ్వు అంత మోసేవాడు చంద్రబాబు దగ్గర ఎందుకు ఊరికి నుంచి చెప్పన్నా? చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చావు పవన్ కళ్యాణ్ ని. నువ్వంత పవన్ కళ్యాణ్ మోసేవాడివి, పవన్ కళ్యాణ్ చించేవాడివి, పవన్ కళ్యాణ్ అంత దూరం తీసుకెళ్లేవాడివి. నువ్వు ఎందుకు చంద్రబాబు గారికి ఊరికి నుంచి చెప్పి పవన్ కళ్యాణ్ పంపించావు? చెప్పొచ్చు కదా. నుంచి మీలాంటి దుర్మార్గుల నుంచి కాపాడడానికి కలిసి కట్టుగా ఉన్నాం అంతే. మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది పవన్ కళ్యాణ్ చేసేది బూడిద చేస్తున్నారు. మీరు బూడిద చేస్తే ప్రశ్నించరు, అమ్మాయిలు రేపు చేస్తే ప్రశ్నించరు. సరే మీరు సుగాలి ప్రీతి ఏం చేశారండి? సుగాలి ప్రీతి కోసం మీరు వచ్చిన రాజకీయాలకి సుగాలి ప్రీతి కోసం వచ్చారు కదా మీరు రాజకీయాలకి. సుగాలి ప్రీతి కోసం ఏం చేశారు? సుగాలి ప్రీతి ఏం చేశావు? పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి ఏం చేసావయ్యా? అవకాశం ఇవ్వలేదు. ఏంటి అవకాశం ఇచ్చేది? ఆ రోజు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది. నేను వచ్చి మరో సంతకం నువ్వు ధర్మాత్ముడివి, దేవుడివి. సుగాలి ప్రీతిని ఏం చేశావు? ముఖ్యమంత్రి సుగాలి ప్రీతికి ఏం చేసావు చెప్పు. ఆడారయ్యా. అడుగు ప్రశాంత్ కిషోర్ అడుగు, మీ సీఎం అప్పలరాజుని అడుగు. ఏమని కలుద్దామని చాలా ప్రయత్నం చేశారు. ఏది? ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని దరదాపులకు రానివ్వలే. అందుకే ఈ పరిస్థితి వచ్చింది మీకు. మాతో కలవాలని చాలా తాతాలు ఆడారు మీరు. అబ్బా జనసేన దగ్గరికి రానివ్వలే మిమ్మల్ని. స్వామి నాయన ఇంకా కిస్తాను దీని గురించి అవకాశం అనుకుంటున్నాను. ఆయనే చెప్పారు. మా పార్టీ నినాదం, మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒంటరిగానే పోతాం, సింహం సింగిల్ గా వస్తాననేటువంటి దాన్ని కూడా చేశారు మీరు. అయినా కానీ పవన్ కళ్యాణ్ కోసం మేము పోతాడు అని చెప్పి మాట మాట్లాడతాం. ఎంత అవివేకం అండి ఇది, ఎంత దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తారు మేము ఎప్పుడు కూడా వేరే పార్టీతో కట్టాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము సింగిల్ గానే వస్తాం, సింగిల్ గానే వస్తాం. ఇప్పటిదాకా భారతదేశంలో ఉండేటువంటి ఏకైక రాజకీయ పార్టీ 3 సార్లు ఎలక్షన్ లో సింగిల్ గా పార్టిసిపేట్ చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఏమి మార్పు లేదు. మాకునేటువంటి నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఏ రాజకీయ పార్టీకి లేదు. ఏం నీతి నిజాయితీ? అవును, మేము మా జెండా మేము మోస్తాం. వేరే వాళ్ళ జెండాలు పోయిపోయాం. వేరే పార్టీ ఎజెండాతో మేము పనిచేయం. మా జెండానే మేము మోస్తాం. మా కార్యకర్త వైసీపీ జెండానే మోస్తాం. మీ మాదిరిగా 10 జెండాలు పోయిపోయాం. 10 జెండాలు మా భుజాన్ని ఒకే జెండా జగన్ జెండానే మేము మోసేది. ఒక నిమిషం సురేష్ ఒక నిమిషం. ఆయన ఏదో డెడ్ లైన్ పెట్టాడు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడట జగన్మోహన్ రెడ్డి సార్. అది ప్రభుత్వం చూసుకోవాలి, ప్రభుత్వం చూసుకోవాలి. మాకే జగన్ గారి ఇంటి ముందు చేస్తాడట. జగన్ గారి ఇంటి ముందు చేస్తే మేము ప్రభుత్వ పరంగా లేకుంటే న్యాయపరంగా చట్టపరంగా చట్ట పరిధిలో ఏం చేయాలో మేము యాక్షన్ చేస్తాం. ఆయనైతే మా నాయకుడు కాదు, 100% మా నాయకుడు కాదు. చట్ట పరిధిలో ధర్మ పరిధిలో చట్టాల ప్రకారం ఏం చేయాలో అటువంటి చర్యలు మా పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానంటే థ్యాంక్ యూ సో మచ్.